ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. తెలంగాణలో బాణాసంచా కొనుగోలుపై విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేసింది. రాష్టంలో ఖాళీగా ఉన్న 3 ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. దేశంలో కోవిడ్-19 రికవరీ రేటు 93% చేరుకుంది. ప్రజలు ఇళ్లలోనే ఉండి బాణాసంచా కాల్చకుండా దీపావళి పండుగ జరుపుకోవాలని రాష్ట ఆరోగ్య శాఖ సూచించింది. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధ్యక్షతన హైదరాబాద్ ప్రగతి భవన్లో ఈరోజు మంత్రివర్గ సమావేశంలో రాష్టంలో ఖాళీగా ఉన్న 3 ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ స్థానాలకు ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరేటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బసవరాజు సారయ్య, వాసవి సేవా కేంద్రం చీఫ్ అడ్వైజర్, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ పిల్లను మంత్రివర్గం ఖరారు చేసింది. ఈ పేర్లను ప్రభుత్వం గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదానికి పంపింది. తెలంగాణలో బాణాసంచా కొనుగోలుపై విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేసింది. నిషేధం విధిస్తూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వును సవరిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వు చేసింది. ఈ నెల 9న జాతీయ హరిత ట్రిబ్యునల్ జారీ చేసిన ఉత్తర్వు ప్రమాణాలకు అనుగుణంగా హైకోర్టు తీర్పు ఉండాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తాజా జోక్యంతో హైదరాబాద్, నల్గొండ, పటాన్చెరు, సంగారెడ్డిల్లో బాణాసంచా పేల్చడం పూర్తిగా నిషేధించబడగా రాష్టంలో ఇతర ప్రాంతాల్లో కేవలం 2 గంటల పాటు మాత్రమే హరిత బాణాసంచా పేల్చడానికి అనుమతి ఉంది. దేశంలో కోవిడ్-19 రికవరీ రేటు 93% చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 49,000 మందికి పైగా కోవిడ్ రోగులు కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 81,15,000కు పెరిగింది అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గడిచిన 24 గంటల్లో 44,874 కొత్త కేసులు నమోదు కావడంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 87 లక్షలకు పెరిగింది. టెస్ట్, ట్రాక్, ట్రీట్ విధానం అవలంబిస్తున్నందువల్ల కోలుకుంటున్న వారి సంఖ్య పెరిగి మృతుల సంఖ్య తగ్గుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తెలంగాణలో గత 24 గంటల్లో తాజాగా 997 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కోవిడ్ తదితర ఆరోగ్య సమస్యలతో మరో 4 చనిపోవడంతో మొత్తం కేసుల సంఖ్య 1397కు చేరింది. హైదరాబాద్లో 169 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ టెస్టుల సంఖ్యను పెంచింది. గడిచిన 24 గంటల్లో 67,910 శాంపిళ్లను పరీక్షించగా 1886 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 2,151 మంది రోగులు కోవిడ్ నుంచి కోలుకుని వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా రాష్ట్రంలో మరణాల సంఖ్య 6,814కు చేరుకుంది. వరి ధాన్యం కొనుగోలుపై భారతీయ జనతా పార్టీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కనీసం మద్దతు ధర కన్నా ఎక్కువ చెల్లించి రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కేంద్రం తిరస్కరిస్తూ ఉండడం, సన్న రకం ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితర బీజేపీ నాయకులు డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందని ఆయన విమర్శించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డులో ఎఫ్సీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని హరీష్ రావు ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అన్లాక్ అంటే అజాగ్రత్త కాదు, ఆత్మ నిర్భర్ భారత్ దిశగా ముందుకు సాగడం. అన్లాక్లో అన్ని జాగ్రత్తలు పాటించండి. ప్రజలు ఇళ్లలోనే ఉండి బాణాసంచా కాల్చకుండా దీపావళి పండుగ జరుపుకోవాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా బతుకమ్మ, దసరా పండుగ సమయాల్లో రాష్ట్రంలో కేసులు పెరిగాయని, దీన్ని నివారించడానికి ఇప్పుడు ప్రజలు పండుగను ఇళ్లలోనే ఉండి జరుపుకోవాలని ఆ శాఖ సూచించింది. ఈ దీపావళి సమయంలో బాణాసంచా కాల్చకపోతే SARS-CoV-2 వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాద్లో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా యువత సరైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల కోవిడ్-19 సోకుతోందని ఆయన అన్నారు. ప్రముఖ కవి, స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ పోరాట యోధుడు, ప్రజాకవి కాళోజీ నారాయణరావు వర్ధంతిని ఈరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆయనకు నివాళులర్పించారు. కాళోజీ నారాయణరావు తన సాహిత్యం, ప్రసంగాల ద్వారా రాష్ట్ర ప్రజలను చైతన్యపరిచి సంఘ సంస్కర్తగా నిలిచారని చంద్రశేఖరరావు అభివర్ణించారు. రాష్ట్ర మంత్రులు, హైదరాబాద్ నగర మేయర్ ఈరోజు అనేక అభివృద్ధి
ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేశారు. సనత్ నగర్లో మల్టీపర్పస్ క్రీడా సముదాయానికి మంత్రులు తారక రామారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభోత్సవం చేశారు. 3,60,00,000 రూపాయల వ్యయంతో ఈ కాంప్లెక్స్ నిర్మించారు. మేయర్ బొంతు రామ్మోహన్ దిల్సుఖ్ నగర్లో నిర్మించిన 6 బస్సు షెల్టర్లకు ప్రారంభోత్సవం చేశారు. అత్యాధునిక సదుపాయాలతో జంట నగరాల్లో 1000 బస్సు షెల్టర్లు నిర్మించనున్నట్లు ఆయన చెప్పారు. పీపీపీ పద్ధతిలో 292 ఆధునిక బస్ షెల్టర్లు నిర్మించినట్లు మేయర్ చెబుతూ అన్ని ఏసీ బస్ షెల్టర్ల వద్ద సెక్యూరిటీ గార్డులను నియమించనున్నట్లు చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం అవుతున్నందున ప్రజలంతా కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని వెలిమినేదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శివప్రసాద్ సూచిస్తున్నారు. ఎవరికైనా కానీ జ్వరము, దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులు, ఆయాసం లాంటివి ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తే వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్లి డాక్టర్ని సంప్రదించి కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాస్కులు ధరించండి, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి. దీపావళి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఇంటి లోగిలి కార్తీక దీప కాంతులతో వెలుగునేలాలని, అన్నదాత కళ్లలో ఆనందపు కాంతులు వెళ్లి విరియాలని చంద్రశేఖరరావు ఆకాంక్షించారు. అజ్ఞాన అంధకారాలు తొలగించే విజ్ఞానపు వెలుగు దీపావళి ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు. ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ చెడుపై విజయానికి ప్రతీక అని ఆయన అభివర్ణించారు. కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వీధి వ్యాపారులకు ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ నిధి అభియాన్ పథకం అండగా నిలుస్తోంది. రుణాలు పొంది పలువురు వ్యాపారులు తమ వ్యాపారాలను చక్కదిద్దుకుంటున్నారు. ఈ సందర్భంగా నారాయణపేట పట్టణంలోని వీధి వ్యాపారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. శేఖర్ నా పేరు. కరోనా వచ్చినప్పుడు 1 మంత్ షాప్ బంద్ ఉన్నది. ఇంకా తినడానికి నాకు ఇబ్బంది అయింది. మున్సిపాలిటీలో 10,000 లోన్ ఇచ్చారు, నడిపిస్తుంది. ఇప్పుడు మంచిగానే ఉంది. లోన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, ప్రత్యేకంగా ధన్యవాదాలు. కరోనా వచ్చి షాప్ నడవలేదు, 3 నెలల వరకు లాస్ లోనే ఉంది. ఏం బంద్ తెరవలేదు. షాప్ తెచ్చిన తర్వాత మాకు డల్ నడుస్తుంది. కొద్దిగా ఆర్థిక సహాయం మున్సిపాలిటీకి వెళ్ళి 10,000 వచ్చినాయి. సామాన్ తెచ్చుకొని షాప్ రన్నింగ్ చేసుకుంటున్నాం. సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో కోవిడ్ ఏతర వైద్య సేవలు ఈ నెల 21 నుంచి తిరిగి ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ ఏతర వైద్య సేవలను తక్షణం తిరిగి ప్రారంభించాలన్న డిమాండ్ జూనియర్ డాక్టర్లు చేస్తున్న డిమాండ్లలో ఒకటి. ఆయుర్వేదం భారతీయ వారసత్వమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 5వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జమ్నగర్లో ఆయుర్వేద బోధన పరిశోధన విద్యా సంస్థను, అలాగే జైపూర్లో జాతీయ ఆయుర్వేద ఇన్స్టిట్యూట్ను ప్రజలకు అంకితం ఇచ్చారు. ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణలో బాణాసంచా కొనుగోలుపై విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3 ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. దేశంలో కోవిడ్-19 రికవరీ రేటు 93% చేరుకుంది. ప్రజలు ఇళ్లలోనే ఉండి బాణాసంచా కాల్చకుండా దీపావళి పండుగ జరుపుకోవాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ కోరింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.